వచ్చేసి మనం మన యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం చూస్తున్నాము. ప్రాజెక్ట్ ఇప్పుడు మనకున్న ప్రాజెక్ట్స్లలో అతి తక్కువ రేటు, అతి తక్కువ ధరది పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదా అంటే అది మొత్తం వచ్చేసి మ్యాంగో నేడు. ఇది ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 4,009 ఓన్లీ. ఇది అందరూ కూడా పేద మధ్యతరగతి ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. మినిమం మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక 100, 120 గజాలు, 130 గజాలలో మనం ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి మనకు డైమెన్షన్ కూడా 29.3 ఇంటూ ఎంత వచ్చేసింది పొడవు 40. ఇది వచ్చినటువంటి ఎసెప్ట్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 9తో భావిస్తే ఆ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్. ఈ యొక్క 131 గజాలని దీంట్లో 4,999 రూపాయలకి మనం క్యాల్కులేట్ చేస్తే 6,50,000 రూపాయలు ఒక ఫ్లాట్ కాస్ట్. అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి మనం అప్రాక్సిమేట్లీ చెప్తున్నాము ఒక 25,000, 6,75,000. అందులో ఎవరైనా సరే ఈస్ట్ ఫేసింగ్ కానీ లేదా 40 ఫీట్ల రోడ్డు, మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ 40 ఫీట్ రోడ్డు వచ్చాము. ఐడియా ఉందా? ఇక్కడ 40 ఫీట్ రోడ్డు కూడా వచ్చేసి 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అంటే దీనికి ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 5,100 కొట్టి మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఎన్ని కార్నర్ ప్లాట్స్ అంటే ఇవి 2 సైడ్ రోడ్స్ ఉన్నాయి కార్నర్ ప్లాట్స్. దీనికి మనం ఏం చెప్పాలి అంటే కస్టమర్స్ కాల్స్ చేసినప్పుడు, సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సో అండ్ సో, మేము సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి కాల్ చేస్తున్నాము. మనది వచ్చేసి వరంగల్ హైవే, వరంగల్ హైవే ఉప్పల్, గట్కేసర్, రాయగిరి మీన్స్ ఏంటి, ఇక్కడ వస్తే యాదాద్రి, ఆలేరు, జీడికల్ రోడ్. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఈ రోడ్లో మనం వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ చూసుకున్నాం 6.6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 500 మీటర్స్, అంటే ఎంత, 1/2 కిలోమీటర్. ఇది టోటల్గా 30 ఏకర్స్ ప్రాజెక్ట్. ఇది ఈ 30 ఏకర్స్లో ఆల్రెడీ 20 ఏకర్స్ సోల్డ్ అవుతుంది. ఇప్పుడు మ్యాంగో ప్లాంట్స్ ఉన్నది ఏదైతే ఉందో అది 10 ఏకర్స్. ఇప్పుడు మనం అమ్మే ప్రాజెక్ట్ వచ్చేసి 10 ఏకర్స్ ప్రాజెక్ట్. దీంట్లో 130 గజాలు మరియు 300 గజాలు మరియు 200 గజాల ప్లాట్స్ అనేది సైజెస్ ఉన్నాయి. 130, 200 అండ్ 300 స్క్వేర్ యార్డ్ సైజెస్ అనేది ఉన్నాయి. కస్టమర్ చాయిస్. దీంట్లో ఫస్ట్ రోడ్లో వచ్చేసి కొన్ని 1, 2 ఒక 5 ప్లాట్స్ శ్రీగంధం చెట్టు ఉన్నాయి. మిగతా ప్లాట్స్లో మాత్రం మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. కస్టమర్కి ఎవరైనా సరే నేను కొనుక్కున్నటువంటి ప్లాట్స్లో వాళ్ళకి అడిషనల్గా ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ ఇట్లా కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు. వాళ్ళు అక్కడ తీసుకొచ్చుకొని మనకు పెట్టుకోవచ్చు. దీంట్లో డెవలప్మెంట్స్ వచ్చేసి అన్నీ కూడా 40 ఫీట్ల రోడ్లు, 30 ఫీట్ల రోడ్లు. కస్టమర్కి చెప్తున్నప్పుడు సార్ ఆల్ రోడ్స్ ఆర్ 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ యాజ్ పర్ హెచ్ఎండి అండ్ డిటిసిపి నామ్స్ ప్రకారంగా మనం పూర్తిగా ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్స్ అని చెప్పాం. ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లేట్స్ ప్లాట్స్.
ఎందుకంటే ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్ వెంచర్ కాబట్టి ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదేంటి అనేది మీకు డౌట్ వస్తూ ఉంటుంది. మనం అమ్మేది ఫామ్ ల్యాండ్ ఉప్పల్ వచ్చేసి మన ప్రాజెక్టు ఎన్ని కిలోమీటర్లు చెప్తారు, 65 కిలోమీటర్స్ అని చెప్పండి. ఓకేనా. జీవితంలో ప్రాజెక్టులు వచ్చేసి ఉప్పల్ నుంచి రాయగిరి యాదగిరి ఖమ్మం కదా, అక్కడికి 35 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఆలేరు వచ్చేసి 14 కిలోమీటర్స్. ఇక్కడ వచ్చేసి 6.6 కిలోమీటర్స్. ఈ టోటల్ చూడండి 26 + 31 వస్తుంది, 61 కిలోమీటర్స్ వస్తుంది. కొంచెం మనం రెగ్యులర్ సర్కిల్ నుంచి చూసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 65 కిలోమీటర్స్ అంటే సైకిల్ చెప్పండి. కస్టమర్ ఎంత వస్తుందంటే ఉప్పల్ నుంచి 65 కిలోమీటర్లు వస్తుంది సార్ చెప్పండి. మళ్ళీ ఉప్పల్ నుంచి కొంతమంది కస్టమర్స్ ఎల్బీనగర్కి వెళ్తాను. సో ఉప్పల్ నుంచి ఎల్బీనగర్కి మనం ఎంత తీసుకోవచ్చు, 4 కిలోమీటర్స్ తీసుకోవచ్చు. సో అట్లనే అమీర్పేట ఎంత వస్తుంది, ఒక 6-7 ఏది ఉన్నా దానికి ఇంక్లూడ్ చేసి చెప్పండి, ప్లేట్ చేసి కస్టమర్లకు చెప్పుకోండి. తర్వాత వచ్చేసి ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్. దీంట్లో మనకి ఎన్ని రకాల ప్రాజెక్టులు ఉంటాయి, ఫామ్ ల్యాండ్ అండ్ గ్రామ పంచాయతీ అండ్ జీటీసీపీ అండ్ వైడిడిఏ. ఫిఫ్త్ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్యుడిఏ, నౌ ఈజీ హెచ్ఎండిఏ. కింద వాటి గురించి నెక్స్ట్ సెషన్లో చెప్తాం. కానీ ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాం. ఫామ్ అంటే ఏంటి, ఫార్మింగ్ చేస్తున్నాము అంటే ఏంటంటే సాగు చేయడం, సాగు భూమి. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అంటే సాగు భూమి, అంటే వ్యవసాయ భూమి అని. ఏదైనా చేసుకోవచ్చు, వ్యవసాయ భూమిలో ఏ పంటలను వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఈ యొక్క ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ని మనం ఏం చేస్తున్నాం అంటే రైతుల నుంచి 5 ఎకరాల 10 ఎకరాల ల్యాండ్ని మన పాస్బుక్ ద్వారా మనం కొనుక్కుంటున్నాం. పాస్బుక్ ద్వారా కొనుక్కున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఇది మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అథారిటీ అంటే మామూలుగా ఏంటి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా, అంటే అగ్రికల్చర్ భూమిని రెసిడెన్షియల్గా మార్చడానికి నాలా అంటారు. ఓకేనా. వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి యొక్క మార్చుకోవడానికి, రెసిడెన్షియల్గా మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అనేది మనం ఎంఆర్ఓ ఆఫీస్లో నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అనేది అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డాక్యుమెంట్ పాస్బుక్ కాకుండా సేల్ డీడ్ వస్తుందన్నమాట. పాస్బుక్ రిజిస్ట్రేషన్ కాకుండా సేల్ డీడ్ డాక్యుమెంట్స్ ఒక 6 or 7 పేజెస్ అనేది మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది పైన, ఆ డాక్యుమెంట్ నెంబర్ బై ఇయర్ వస్తుంది. డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది. ఇది మనం కనుక ఈసీ అంటే గూగుల్లోకి వెళ్ళి ఈసీ చెక్ చేస్తే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ చేస్తే ఆ కస్టమర్ యొక్క పూర్తి ప్లాట్ డీటెయిల్స్ అనేది ఇంట్లో చూపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఆఫ్టర్ నాలా కన్వర్షన్ తర్వాత ల్యాండ్ రెగ్యులరైజేషన్ సిస్టమ్ ఆ స్కీమ్ అనేది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఈ యొక్క ప్లాట్ని మేము క్రమబద్ధీకరించాము అని అర్థం. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూస్తారు లేఅవుట్ వేసినప్పుడు రోడ్స్ అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఓపెన్ స్పేస్ అనే అన్నీ కూడా వదిలిపెట్టారా, రోడ్స్ ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, వీళ్ళకి ఎల్ఆర్ఎస్ అంటే వీళ్ళకి నాలా కన్వర్షన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అనేది ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటివి ఆ సైట్ నుంచి ఏవి పోవు కదా ఫ్యూచర్లో. ఆ ఫ్యూచర్లో పోనప్పుడు ఏం చేస్తారంటే అవన్నీ వెరిఫై చేసుకొని దానికి ఎల్ఆర్ఎస్ అనేది వాళ్ళు పేమెంట్ అనేది తీసుకుంటారు. ల్యాండ్ కనుక క్లియర్గా లేకున్నా ఏదైనా డిస్ప్యూట్లో ఉన్నా భూదానం భూములు కానీ లేదా మన్యం భూములు కానీ శిఖం భూములు కానీ దేవాలయ భూములు కానీ తర్వాత మన తెలుగులో కొంతమంది అంటారు పూర్వం భూములని, కొన్ని ఎందుకు పంట కొంతమంది ఎందుకంటే గవర్నమెంట్ భూములు కానీ
ఇవన్నీ ఏవి ఉన్నా కూడా వాటికి ఎల్ఆర్ఎస్ అనేది మనం పేమెంట్ చేద్దామన్నా కూడా ఆన్లైన్లో రాదు. ల్యాండ్ క్లియర్గా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆమోదయోగ్యంగా ఉండి అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటేనే గవర్నమెంట్ అనేది రెగ్యులైజ్ చేస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. సో మన ప్రాజెక్టులో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. రేపటి నాడు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అన్ని విధాలుగా పర్మిషన్స్తో పాటు గవర్నమెంట్ పరంగా కూడా క్రమబద్ధీకరించారు అని అర్థం. సో దీన్నే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ప్లాట్స్ అంటారు. ఎల్ఆర్ఎస్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ పేమెంట్ చేసుకున్నప్పుడు 1000 రూపీస్ పేమెంట్ చేసుకుంటారు ఆన్లైన్లో మీ సేవలో. ఆ 1000 చేసుకున్నప్పుడు అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఫుల్ ఆఫ్ బడ్జెట్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఉందనుకోండి, 50,000 అప్పటి వరకు కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఒక 25% వాళ్ళు కట్టుకొని తర్వాత 50% కట్టుకొని తర్వాత 100% పేమెంట్ చేసుకుంటారు. కానీ మన దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్లకి మనం పూర్తిగా ఫుల్ పేమెంట్ ఆల్రెడీ చేసి ఉన్నాము. ప్రతి ప్లాట్కి ఫుల్ పేమెంట్ కట్టి రెగ్యులైజ్ చేసుకొని ఉన్నాం. కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సేల్ డాక్యుమెంట్ వస్తుంది క్లియర్గా. వాళ్ళు మామూలు చెట్లను తీసేసి కూడా వాళ్ళు అప్పటికప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, ఉంటే ఉంచుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. అంటే ఈక్వల్ టు అది ఏమైంది DTCPగా హెచ్ఎండిఏ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వటం అయింది. సో మనం DTCP హెచ్ఎండిఏ అప్రూవల్ ఇవ్వడం మనం పెట్టకూడదు. సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ క్లాస్ అని మనం ఇస్తూ చేస్తున్నాం. కస్టమర్ చెప్పినప్పుడు మీరు కాల్ చేస్తున్నప్పుడు మీ పేరు, మీరు చేస్తున్నటువంటి కంపెనీ కాల్ చేసినప్పుడు మాట్లాడండి. సార్ ఫామ్ ల్యాండ్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ట్రాన్స్ఫర్ చేయాలి సార్, వరంగల్ హైవేలో ఉంటుంది సార్. ఇది వరంగల్ హైవేలో ఉప్పల్ నుంచి 65 కిలోమీటర్స్లో మన ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ చెప్పాను. సో రాయగిరి నుంచి యాదాద్రి వచ్చేసి 4 km అని చెప్పాను డిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మీకు అర్థమవుతుందా, మన ప్రాజెక్ట్ వెళ్ళింది కదా, ఆలేరు నుంచి టువర్డ్స్ జీడికల్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ మన సైడ్ 6.6 కిలోమీటర్స్ అంటే ఇక్కడ జీడికల్ వచ్చేసి టెంపుల్ ఉంటుంది, రామాయణ టెంపుల్. ఇక్కడ దగ్గర 4 కిలోమీటర్స్ చెప్పాను. లొకేషన్స్ తర్వాత కస్టమర్కి వచ్చే డౌట్ ఏంటి, మనం ఎందుకు వరంగల్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? కస్టమర్స్ ఏంటంటే మామూలుగా అడుగుతూ ఉంటారు, ఎక్కడ ఏంటి ఎలా ఎంత ఉంది రేటు. కొంతమంది కొన్ని రకాలుగా ఏంటంటే నేను అక్కడ కొంటే నాకేమొస్తుంది, ఏం బెనిఫిట్స్ వస్తాయి, రేట్స్ పెరుగుతాయా లేదా, రోడ్కి ఎంత దూరంలో ఉంది, కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయా, డెవలప్మెంట్స్ ఉన్నాయా అక్కడ, ఇవన్నీ అడుగుతున్నప్పుడు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద హైవే వచ్చేసి వరంగల్ హైవే. వరంగల్ హైవే ఇది వచ్చేసి 6 జిల్లాలు తక్కువ. తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 10 జిల్లాలు ఉంటాయి. 6 జిల్లాలు తక్కువ. వరంగల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఛత్తీస్గఢ్ బార్డర్ దాకా ఈ వరంగల్ హైవే పెద్ద హైవే. ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, యాదాద్రి జిల్లా కావచ్చు, తర్వాత జనగామ జిల్లా కావచ్చు, వరంగల్ కావచ్చు, అవసరం కూడా కరీంనగర్ కావచ్చు, ఇంకోటి ములుగు జిల్లా కూడా కొన్ని కొత్త జిల్లాలు కూడా ఏర్పడాయి కదా, ఇవన్నీ కలుపుతూ ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హైవే. తర్వాత రేపటి నాడు రెసిడెన్షియల్ జోన్స్ కానీ ల్యాండ్స్ కానీ ఏదైనా యాక్వేషన్ చేయాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ హైవేలోనే ఎక్కువగా ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం టోటల్గా హైదరాబాదు ఓవరాల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, వచ్చేసి కరీంనగర్ హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. ఇన్ని హైవేలు ఉన్నాయి. ఇన్ని హైవేలలో ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్స్ అమ్ముతూనే ఉంటారు. అది అప్ టు 100 కిలోమీటర్స్ వరకు. కానీ కస్టమర్ ఇక్కడి నుంచో సైట్కి వస్తారు. నాంపల్లి కానీ, జగత్గిరిగుట్ట కానీ, మేరీపట్నం కానీ, ఎక్కడి నుంచో సైట్ కావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన కస్టమర్కి ఈ వరంగల్ హైవేలో 65 కిలోమీటర్ల దూరం అనేది అనుకోవచ్చు. కానీ 65 కిలోమీటర్స్ నుంచి ఈ ఆలేరు అనేది చాలా దగ్గర, జీడికల్ అనేది చాలా దగ్గర. తర్వాత వచ్చేసి సూర్యాపేట హైవే ఉంటుంది, అది ఓన్లీ 12 కిలోమీటర్స్. మాది వచ్చేసి పల్లెటూరు అనుకోండి. పల్లెటూరు కొన్ని గ్రామాల సమూహమే మండలం అవుతుంది కదా, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్ మండలం అవుతుంది. ఇప్పుడు మాది మోత్కూరు అనుకుంటే మోత్కూరులో
గజం వచ్చేసి 30,000. ఇదే కస్టమర్ ఇక్కడికి రావాలంటే 30,000 అక్కడ లేదా, కానీ ఇక్కడ గ్రామాలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నియర్ బై వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటున్నారు. తద్వారా ఏమవుతుందో భూమి రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. 14 ఇక్కడ కొనలేక 50 కిలోమీటర్ల మధ్యలో కొనలేక 100 కిలోమీటర్ల మధ్యలో కొనలేక ఉంటే ఎక్కడికక్కడ మండలాలలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అక్కడ అవన్నీ డెవలప్మెంట్స్ అయితే రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ల్యాండ్ దొరికే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఎక్కడ కూడా ఎగురు దిగుడు భూములు కానీ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉన్న ల్యాండ్స్ కానీ ఎక్కడ లేవు. అన్ని సారవంతమైన భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తక్కువ రేట్లో ఎక్కడ భూమి ఉంటున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ క్రౌడ్స్ వచ్చి ఇంత దూరం అంత దూరం అంటే మీరు చెప్పండి. ఒకప్పుడు 2015లో 2015 ఆయత్నాలు వచ్చేసి 4,000 రూపాయలు కదా. ఈరోజు ఎంతమంది ఆయత్నాలు కదా? 40,000. సో 2015లో వచ్చేసి ఎకరం 10 లక్షలు ఉండే. నువ్వు ఎంత పల్లెటూరు కన్నా వెళ్ళి ఇప్పుడు 50 లక్షలు మినిమం ఉంది. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరుగుతుందా? భూమి అంతే ఉంది. కాబట్టి జనాభాకి వాళ్ళ ఉన్నటువంటి జనరేషన్కి వాళ్ళ ఖర్చులకి వాళ్ళకి కావాలి అనుకుంటే, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటే, వాళ్ళు కూడా ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే ఫ్యూచర్ ప్లానింగ్ కొరకు ఖచ్చితంగా ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు ప్రతి ఒక్క రూపాయి కూడా ల్యాండ్ మీదే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్లాట్ ఎవరైనా కొంటారు, మీ ద్వారానైనా ఎవరైనా కొంటారు. వాళ్ళకి వచ్చిన అమౌంట్ని ఒక్కొక్క కస్టమర్ అన్ని హైవేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అన్ని హైవేలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కస్టమర్స్. ఏంటంటే వాళ్ళకి రేట్స్ పెరగాల, వాళ్ళకు ఎంత జాబ్ చేసినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరందరూ జాబ్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు. సార్ ఫోన్ అందరూ క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. మీరందరూ మనం ఎన్ని ఇయర్స్ బతకగలుగుతాం? అప్రాక్సిమేట్లీ జాబ్ చేస్తున్న కానించాలి 30 ఇయర్స్ ఉంటుందా? 30 ఇయర్స్ వేసుకున్నాం. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 × 3 12 × 36 36 లక్షలు సంపాదిస్తావా? అంతేనా? 36 లక్షల 3,60,000 రూపాయలు. లైఫ్ టైం అచీవ్మెంట్ ఎంత? 3 కోట్ల. అంతేనా? ఇంకోసం వస్తుందా? 7,0 3,60,00,000. ఏంటి 1,00,000 పర్ మంత్ వస్తే 30 సంవత్సరాలు 3,60,00,000. దీంట్లో నీ ఈఎంఐలు, నీ యొక్క ఖర్చులు, నీ యొక్క బెనిఫిట్స్ అన్నీ పోగా నీకు నెలకు ఎన్ని పైసలు నువ్వు సేవ్ చేయగలుగుతావు? హెల్త్ ఖరాబ్ అయ్యి ఫెస్టివల్స్, నీ ఖర్చులు అన్నీ పోను ఎన్ని సేవింగ్ చేయగలుగుతావు? 50% సేవింగ్ చేస్తాం. సరే 50 × 30 చేసుకుంటే నీకు హాఫ్ ఎంత? 1,80,000. అంతే కదా? అదే 3,60,00,000 1,80,00,000. అంతే కదా? నువ్వు జీవితాంతం కష్టపడితే ₹1,00,000 జీతాన్ని వేస్తే వచ్చే అమౌంట్ 1,80,00,000. 1,80,00,000 ఏం చేయగలుగుతుంది? చాలామందికి ఏమంటే ఇది తెలియక నాకు జాబ్ కావాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంతేకాక నువ్వు బిజినెస్లో చూసుకుంటే నువ్వు ఇదే ఇక్కడ శ్రమతోటి జరుగుతూ ఉంది. ఒక కింద చేస్తూ నీ యొక్క టాలెంట్ని ఆ యొక్క కంపెనీకి ఎఫర్ట్ పెడతా ఉన్నాను. దీన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెరుకుని గడని ఏం చేస్తారు, దాంట్లో పెడితే మొత్తం టిప్పిపై రసం వస్తుంది చూసినా, అది మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క టైంని వాడుకొని చేస్తున్నారు. 1,80,00,000 రూపాయలు సంపాదించాలంటే జస్ట్ ఓన్లీ ఒక 1.5 years 2 years చాలు. రియల్ ఎస్టేట్ ఒక కస్టమర్ దగ్గర రిఫరెన్స్ వస్తూనే ఉంటుంది. సర్వీస్ నెలకి 2 లక్షలు 3 లక్షలు
ఒక్కొక్కసారి రీసెట్ ప్లాట్ అంటే ఒక్క ప్లాట్ మీద కూడా 7 లక్షలు వస్తాయి. నమ్మకం నమ్మరు. ఇక్కడ హైదరాబాద్లోనే నియర్లీ ఉన్నది. కస్టమర్ ఇక్కడ పార్టీ చేస్తాను, అక్కడ పార్టీ చేస్తాను, మధ్యలో ఎవరు రిస్క్ ఉండదు. ఇప్పుడు డీల్ మాట్లాడింది డీల్ మాట్లాడండి. మీకు ఏ రేటుకి ఇస్తా, ఒక పలానా రేట్ ఇస్తా, మీకు ఇక్కడ ఏం చేస్తుంది 7,000 రూపాయలు మార్జిన్ పెట్టింది. గజం వచ్చేసి 30,000, ఇంకా 30,000 వరకు డీల్ చేస్తుంది. నీకు ఈ రేట్కి ఇస్తాను, నువ్వు ఎంతో మాట్లాడుతూ నువ్వు ఆయనతో మాట్లాడు. ఇక్కడ 7,000 రూపాయలు ప్రాఫిట్, 7,000 ఇంటూ 200 గజాలు ఎంత అవుతుంది? ఎంత ఇన్కమ్? 14 లక్షలు. మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. దీంట్లో ఎలా అమ్ముతాము అనేది నేను అదే చెప్పాను స్టార్టింగ్ వచ్చినప్పుడు. ఇది సబ్జెక్ట్ తెలిసి ఉంటే మీ ఇంటి పక్కన వాళ్ళకి, మీకు తెలిసినటువంటి వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్ ప్లాట్స్, ఇండ్లు ఏదైనా హ్యాపీగా అమ్మచ్చు. కస్టమర్ ఫోన్ చేయండి, ఎవరు తిట్టరు, ఎవరు ఏమి అనరు. మనం అమ్ముతున్నాం, ఎక్కడ కూడా నామోష ఫీల్ అవ్వద్దు. మంచిగా ఆఫీస్కి రండి. ఇది ఒక ఫామ్ ల్యాండ్ వెంచర్ ఉంది, పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వండి. హైదరాబాద్లో కావాలనుకుంటే అది చెప్పండి, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పినా ఇప్పుడు రేపటి నుంచి మీరు కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మీకు చెప్పాను. దీంతో ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఏ డౌట్స్ ఉన్నాయో ఒకసారి నన్ను అడగండి. డౌట్స్ దేంట్లో ఉన్నాయి? మ్యాంగో మీడోస్ దాంట్లో మీరు ఒక 2 ప్లాట్లు అమ్మాలి ఫస్ట్. కానీ దీంట్లో ఆల్రెడీ 28 ప్లాట్లు అయిపోయింది, 28 ప్లాట్స్ అయిపోయింది. మనం సైలెంట్గా ఉంటే వేరే టీం వాళ్ళు అమ్మేస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ నేమ్ ప్రూఫ్ ఒకటి ఉంటుంది, దాంట్లో డైలీ పెడుతున్నారు, డైలీ సైట్ పెడుతున్నారు, డైలీ పెడుతున్నారు, వాళ్ళు విజిట్ పెడుతున్నారు, క్లోజ్ చేసుకుంటున్నారు. మనం ఎందుకుంటే మనం అమ్ముకోలేదు. దీంట్లో ఒక 2 ప్లాట్స్ మీరు అమ్ముకోవాలనుకుంటే ఈ వెంచర్ గురించి ఈరోజు చెప్పాను. దీంట్లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? కుప్పల్ని స్టార్ట్ చేయండి. ఇంకొకటి డెవలప్మెంట్స్ గురించి చెప్పలేదు. డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. వరంగల్ హైవేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది కొంచెం చెప్దామని మర్చిపోయింది. వరంగల్ హైవేలో వచ్చేసి ఉప్పల్ నుంచి మనం స్టార్ట్ అవుతాం కాబట్టి ఉప్పల్ ఉంది. ఉప్పల్ తర్వాత ఏంది? అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ అంటే హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచి ఎటు చూసినా 25 కిలోమీటర్ వరకు. అప్పుడు ఏం చేశారంటే కూడా ఉంటాయి, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటాయి. సో అవుటర్ లెవెల్లో మొత్తం టోటల్గా డెవలప్మెంట్ అయిపోయినాయి, రోడ్స్ పెరిగినాయి. ఇప్పుడు మనం కూడా ఎకరాలు పెట్టుకొని లేఅవుట్ చేసే పరిస్థితి లేదు. సో ఇంకా మనం వస్తుంటే ఇక్కడ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, CPRI. ఇక్కడ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఓకే, వెళ్ళింది కదా. దీని తర్వాత వచ్చేసి ఇది ORR. ఇక్కడ దీని పక్కన వచ్చేసి గట్కేసర్లో కూడా హెచ్ఎండే వెంచర్స్ అంతా ఉన్న ప్రీవియస్ BC లేఅవుట్స్ కానీ డిస్ట్రిక్ట్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కడైనా 25 to 30 ఫస్ట్ వేరియడ్ ఉంది. సో ఇంటి దాటగానే ఇక్కడ వచ్చేసి 500 ఏకర్స్లో ఎయిమ్స్ హాస్పిటల్, ఆల్ ఇండియన్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఉంది. 500 ఏకర్స్లో ఉంది. ఎంత లేదన్నా 5 to 10,000 మెంబర్స్ అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇది దాటిన తర్వాత మనకు టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ తర్వాత ఇదంతా భువనగిరి పక్క నుంచి అది ఏం చేస్తున్నారంటే అవుటర్ రింగ్ రోడ్ ORR. ఇక్కడ వచ్చేసి రీజనల్ సిటీ సెంటర్ నాపల్ నుంచి అప్ టు 60 కిలోమీటర్ల వరకు రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది. ఇక్కడ భువనగిరి ఇక్కడ స్టార్ట్ అయితే చౌటుప్పల్, షాద్ నగర్, తర్వాత ఇలా 60 కిలోమీటర్. మనం ఏం చేసినాము, ట్రాఫిక్ బాగా ఉంటుంది కాబట్టి ఓఆర్ఆర్ ఎక్కితే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఎస్సీ ప్రకారం మనం తీసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం అంటే భువనగిరి ఇక్కడ ఎక్కుతాం. మనం ఏం చేయాలి, ఈ యొక్క బెంగళూరు హైవేకి వెళ్ళాలి, షాద్ నగర్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఎక్కితే ఇక్కడి నుంచి హాఫ్ అన్ అవర్లో పక్కన తీసుకోవచ్చు. అట్లనే ఏం చేస్తున్నారు, దీని పక్క నుంచి కూడా రీజనల్ రింగ్ రైడ్ ఇచ్చారు. రీజనల్ రింగ్ ఎంతవరకు భారతదేశంలోనే ఎక్కడ కూడా ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ తెలంగాణలోని హైదరాబాద్ మాత్రమే
ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రైడ్ అనేది ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ క్యాపిటల్ ఇండియా క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ. ఇది మొత్తం టోటల్గా పొల్యూటెడ్ అయిపోయింది, కాలుష్యం ఎక్కువగా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెకండ్ క్యాపిటల్ ఏది అనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ అందరి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. హైదరాబాద్లో వచ్చేటువంటి రెవెన్యూ మనం కట్టేటువంటి ట్యాక్స్ పన్నులు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక 4 రాష్ట్రాలు అంటే మామూలు రాష్ట్రాలు అంటే కొంచెం వెనుకబడిన రాష్ట్రాన్ని సాధేటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసి సారవంతమైన భూములు ఉన్నాయి. భూకంపాలు కానీ అగ్నిపర్వతాలు కానీ సునామీలు కానీ మన హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేసే యోచనలో ఉన్నది. ఇది మన సౌత్ ఇండియాలోనే ఉన్నది. సౌత్ ఇండియాలో ముంబై వచ్చేసి ఎటు చూసిన సముద్రం, దాన్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేయలేము. చెన్నై మొత్తం చూసినా కూడా చెన్నై పరిస్థితి కూడా అంతే. బెంగళూరు ఆల్రెడీ డెవలప్డ్. సో మన మాదిరి ఇంకా ల్యాండ్స్ అనేది యాక్విజిషన్ ఇంకా జరగదు. తర్వాత వచ్చేసి పూణే, కోల్కతా ఇవన్నీ కూడా అన్ని విధాలుగా తట్టుకొని ఉండేటువంటి ప్లేసెస్ కాదు. కాబట్టి ఏం చేస్తుంటే ప్రత్యేకమైన దృష్టి హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్, దేశానికి సెకండ్ క్యాపిటల్ చేస్తారు. అప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వరంగల్ ఫోకస్ అంతా వరంగల్ ఉంటుంది. ఆ వరంగల్లో మనకు మంగళూరు ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, కరీంనగర్ ఎయిర్పోర్ట్, ఒక 3 ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసింది. ఈ మంగళూరు ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గర 250 ఎకరాల్లో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రైల్ని కూడా చాలా కోట్ల డబ్బులు పెట్టి పేద రైతు నుంచి ఉన్న రైతు నుంచి ల్యాండ్ యాక్విజిషన్ చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దగ్గర ఒక 5 monthsలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి సాగర్ హైవే మరియు శ్రీశైలం హైవేలో 3000 ఎకరాల్లో దాన్ని డెవలప్మెంట్ చేస్తుంది. ఈ సాగర్ హైవే నుంచి 7 lanes రోడ్ని బందర్ పోర్ట్ వరకు శాంక్షన్ చేశారు. బందర్ పోర్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలుపుతుంది. మనకి ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ అవి లేవు, సముద్రాలు లేవు. సో మనం కూడా ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటువంటి రవాణా ఏదైతే ఉందో ఈజీ అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు 7 lane అనేది దీనికి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. వరంగల్ హైవేలో సిపిఆర్ఐ కానీ, గట్కేసర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, తర్వాత ఇండియన్ రేంజ్ హాస్పిటల్ కానీ, తర్వాత భువనగిరి అదొక జిల్లా హెడ్ క్వార్టర్, అండ్ స్వర్ణగిరి వెంకయ్యమ్మ టెంపుల్, అండ్ బంగారు శివలింగం, తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్రం అండ్ సురేంద్రపురి, అది అక్కడ యూనివర్సిటీ ప్లేసెస్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి వంగపల్లి తర్వాత ఆలేరు. ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలోనే యాదాద్రి జిల్లా కూడా, యాదాద్రి కూడా ఉంటుంది. ఆలేరు నియోజకవర్గంలో యాదాద్రి వచ్చేసి రెవెన్యూ డివిజన్ ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, వెల్ డెవలప్డ్ కాన్స్టిట్యున్సీ. దీనికి మళ్ళీ జీవిత రామాలయం టెంపుల్ కూడా దగ్గర ఒక 100 crores కూడా డెవలప్మెంట్ చేసేటువంటి విషయంలో గవర్నమెంట్. తర్వాత జనగాం, వరంగల్ ఇది కూడా ఏంటంటే 4 లైన్ల సర్కిల్. ఇటు పోతే సూర్యాపేట అంటే తిరుమలగిరి సూర్యాపేట, ఇటు పోతే హైదరాబాద్ అంటే ఇక్కడ షామిపేట దగ్గర గోవారా, తర్వాత వరంగల్. ఇక్కడ మొత్తం టోటల్గా డెవలప్మెంట్ అయ్యింది. ఇక్కడంతా డెవలప్మెంట్ అయ్యే ఉంది. కస్టమర్ కనుక ఇక్కడ కొనుక్కుంటే వితిన్ 2-3 yearsలోనే ఇప్పుడు ఉన్నటువంటి 5,000 రూపాయల రేటు అలా గజం వచ్చేసి 15,000 వరకు రావచ్చు. ఎందుకు కొనాలి కస్టమర్ ఇక్కడ ప్లాట్ అనేది ఈరోజు తక్కువ ఉంది కాబట్టి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది ఎందుకే. అదే కనుక మీరు నిత్తికి ఇచ్చిన 2% కానీ 5% కానీ
ఎంత పర్సెంటేజ్ ఇంటికి ఇచ్చినా అవతల వాళ్ళు మళ్ళీ మీకు ఇచ్చేంత వరకు మీకు ఆ డబ్బులు అనేది మీకు వస్తాయి, గ్యారంటీ లేదు. సో గోల్డ్ కూడా ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. అదే ల్యాండ్ది కంపల్సరీ 2 రెట్లు 3 రెట్లు అనేది పెరుగుతుంది. మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు 6 లక్షలు ఉన్నా, 7 లక్షలు ఉన్నా, 10 లక్షలు ఉన్నా, అక్కడ ఒక ప్లాట్, అక్కడ ఒక ప్లాట్, అక్కడ ఒక ప్లాట్ మీరు ఫ్యూచర్లో ఒక 5-10 ఎకరాలు కొనుక్కోండి, అది రేట్ పెరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చేసరికి మీకు ప్లాట్లో చాలా అద్భుతమైన రేట్ తీసుకుని వస్తుంది. మీకు నిజంగా హైదరాబాద్ వెళ్ళి కావాలనుకున్నారు, మీకు కొన్నటువంటి తక్కువ రేట్లో 10 ప్లాట్లలో ఏదైతే బాగా ఎక్కువ సింగిలో ఉండి రేట్లు పెరిగాయో కేవలం 2 ప్లాట్లు అన్నీ హైదరాబాద్ వస్తుంది. ఇట్లా ప్లాన్ చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చు. మీ జీతం లెక్క పని చేస్తే 1-80 లక్షలతో మీ పిల్లల ఫీజులు కానీ ఇల్లులు కానీ ఏది కూడా కట్టి మీ యొక్క జీవితాన్ని మాత్రం సుఖమయంగా మాత్రం మార్చుకోవచ్చు. దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అయితే డౌట్స్ ఉన్నాయేమన్నా? మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చేసి తక్కువ పడింది. ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అక్కడ ఏరియాని బట్టి మనకు తక్కువ పడతా ఉంది. ఎక్కువ రేట్ దగ్గర ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఎకరానికి ఎన్ని గజాలు ఉంటాయి? రిస్క్ ఏమైనా ఐడియా ఉందా? 122 కూడా చెప్తాం. ఒక ఎకరానికి 4,840 గజాలు ఉంటాయి. ఇది మనకి ఎగ్జాంపుల్ 50 లక్షలకి ఎకరం పడినాము. దీంట్లో 50% మొత్తం టోటల్గా డెవలప్మెంట్ స్కిల్, రిమైనింగ్ 50% మాత్రమే ప్లాట్ చేసి అన్నారు. ఎంత ఏమవుతుంది? రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఏవైనా ఇవన్నీ ఏమిటెస్కి వెళ్తూ ఉంటాయి. రిమైనింగ్ 50% మాత్రం ప్లాట్ తీసుకొని అమ్ముకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తెచ్చిన అమౌంట్ని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి కంపెనీ మెయింటెనెన్స్, బ్రోచర్స్, లేఅవుట్స్ అండ్ స్టాక్ పేమెంట్స్ అండ్ కార్ బిల్స్ అండ్ ప్రాఫిట్ ఇవన్నీ చూసుకొని రేట్ అనేది ఎంత ఉంటుందో వాళ్ళు కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. 5,000, 6,000 అని. ఓకేనా? 9 స్క్వేర్ ఫీట్ అయితే గజం 1 స్క్వేర్ యార్డ్ అన్నది. ఎందుకంటే మన ఇళ్ళలో ఉండేది గజం చాలా పొడవు ఉండేది. అయినా గజం చాలా పొడవు ఉండేది. 9 స్క్వేర్ ఫీట్ ఈక్వల్ 1 స్క్వేర్ యార్డ్. ఇది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తున్నాం? మీరు ఇక్కడ లేఅవుట్ చూసుకోండి. ఇది లేఅవుట్ పొడవు వచ్చేసి ఎంత ఉంది? 70.6 ఇంటూ వచ్చేసి 40. కొట్టండి, క్యాల్కులేట్ ఓపెన్ చేశారా? క్యాల్కులేట్ ఓపెన్ చేసి ఒకసారి కొట్టండి. ఎంత వస్తుంది? 70.6 ఇంటూ 40, 2,824 స్క్వేర్ ఫీట్స్ అన్నట్టు. దీన్ని మనం 9 స్క్వేర్ ఫీట్లు అయితే ఒక గజం క్యాల్కులేట్ చేసాం కదా, దీన్ని డివైడెడ్ బై 9తో భాగించండి. ఎంత వస్తుంది? 3 ఇక్కడ ఎన్ని పెట్టాం మనం? 313 గజాలు. పొడవు ఇంటూ వెడల్పు డివైడెడ్ బై 9తో భాగించి వచ్చేది గజాలు. ఈ స్క్వేర్ ఫీట్స్ని అపార్ట్మెంట్ క్లాస్లో మనం స్క్వేర్ ఫీట్స్ దగ్గర తీసుకుంటాం. అర్థమవుతుందా? తర్వాత వచ్చేసి ఇది క్రాస్ ముక్క ఉంది. దీన్ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలా? ఎన్ని గజాలు అనేది వచ్చేసి 16 ఉంది. ఇటు వచ్చేసి 93.3 ఉంది. సేమ్ ఉంది, 93.3. ఇది సేమ్ ఉంది, కానీ ఇది మాత్రం ఇక్కడ 16 ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కూడా 43.7 ఎంత వచ్చింది చూడండి. 63 + 43.7 16 + 43.7 59.7 ఇంటూ 93.3 కొట్టండి. 5,570. దీన్ని డివైడెడ్ బై 9తో భాగించండి. 6
689. అయితే ఏమవుతుందంటే ఇక్కడ 93.3 లేకుండా ఇక్కడ తక్కువగా ఉంది, ఇటు ఎక్కువ వచ్చింది. ఓకేనా? దీన్ని ఇట్లా స్ట్రైట్గా చేస్తే ఇలా రావట్లా. వీటిని ఏం చేసినారంటే దీన్ని మెజర్ చేసుకొని దీన్ని 310 గజాలు ఎక్కువ పెట్టారు. ఇక్కడ 52.10 ఉంది, ఇక్కడ వచ్చేసి పొడవు ఎక్కువ ఉంది. ఈ పొడవు ఇక్కడ ఇవ్వలేదు, అప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు కొలిసి ఇస్తారు. అంటే మామూలుగా అయితే కొలిసే విధానం ఇది ఎక్కువ వస్తుంది. ఇట్లా ఇది ఇట్లాకనే ఇది కూడా వస్తే ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఎంత చెప్పాను నేను? 16 ప్లస్ 43.7 అని చెప్పానా? ఇది 16, ఇది 43.7. ఇవి రెండు కూడినప్పుడు ఎంత వచ్చింది? 59.7 వచ్చిందా? దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి. ఒకసారి 59.7ని డివైడెడ్ బై 2 కొడుతుంది 29.85 ఇంటూ ఇప్పుడు కొట్టిన 93 అని. ఇది దీని యొక్క అసలు గజాలు. ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేయలేదు, ఇది ఇష్టం మనం. ఇది కలిపి దీంతో దీన్ని ఇష్టం, ఇది కాకుండా దీన్ని చేసి దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే దీని అసలు ఎంత అని తెలుస్తుంది. అవునా కదా? ఎంత వచ్చింది? 93.3 ఇంటూ 29.8 2785ని ఇప్పుడు 9తో పాయింట్ గుణించమంటారా భాగించమంటారా? ఎప్పుడైతే వచ్చింది మనకు 316 గజాలు అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత మీకు మళ్ళీ చెప్పారు ఇదేంటి నావిగేషన్ ఇక్కడికి 500 మీటర్ డిస్టెన్స్ మన సైట్. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏముంది? ఎస్ సౌత్ ఫేసింగ్ ప్లాట్స్. ఇవన్నీ సింగిల్ కాబట్టి ఒకటే రోడ్డు, మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నా కూడా ఇంటి పెట్టుకుంటాం. సో సౌత్ ఫేసింగ్. ఓకేనా? ఇది వచ్చేసి సౌత్ అండ్ వెస్ట్. దీని ఏమంటారు? సౌత్ వెస్ట్ ప్లాట్ అంటాం, కామన్ ప్లాట్. ఓకే, ఇటు ఫేసింగ్ ఉంటే ఇది ఈస్ట్, ఇటు సౌత్. ప్లాట్ని ఈ విధంగా చూపెట్టారు. కస్టమర్ కొరకు సైట్కి వెళ్ళినప్పుడు, బాబు నాకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటే కావాలి బాబు అంటారు. సో మన దగ్గర సోల్డ్ అవుట్ అయిన ప్లాట్స్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్లో కలర్ మార్కెట్ తోటి మనం మార్కింగ్ చేస్తున్నాము. రిమైనింగ్ ప్లాట్స్ ఏదైతున్నాయో అవి మనం ఆ పొజిషన్కి వెళ్ళి ఆల్రెడీ స్టోర్ మీద ప్లాట్ నెంబర్ రాసి ఉంటుంది. ఆ యొక్క 4 రాళ్ళను మనం చూపించుకొని సార్ ఈ ప్లాట్ వేకెంట్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 224 వేకెంట్గా ఉంది. ఇది మనం చూసుకుంటే ఏ ఫేసింగ్? ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ ఎంత ఎక్స్ట్రా? 100 రూపాయలు. అంటే 5100 ఇంటూ 130 గజాలు ఎంత అవుతుంది? 5130 స్క్వేర్ యార్డ్స్. 6,63,000 రూపాయలు అవుతుంది. ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇట్లా మీరు చెప్పుకోండి. ప్రతి 130 గజాలలో 5 రకాల పండ్ల మొక్కలు మరియు 10 సంవత్సరాల వయసు గల మాను చెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆమె చూశారు 10 years మ్యాంగో తీసుకున్నాయి. సో ఎవరికన్నా కావాలనుకున్నప్పుడు 5 types ఆఫ్ మ్యాంగో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం అందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది క్లియర్గా ఎల్ఆర్ఎస్ క్రికెట్ ప్లాట్స్ ప్రతి రోడ్డు కూడా వెంకట వేడంతా 30 and 40 feet రోడ్డు. ఇందులో వచ్చేసి ఎంట్రన్స్ గేటు ఉంది కదా, గేటు కర్బింగ్ స్టోన్స్. ఈచ్ ప్లాంట్ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ అంటే ఏంటి? ప్రతి ప్లాంట్ కూడా మనం వాటర్ దాన్ని డ్రిప్ అంటాం. ఓకే, క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ మన కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ఈ ప్లేస్ మనం ప్లాటింగ్ చేయలేదు, బయట అంతా మనదే. ఓకే, ఫ్రీ టీషర్ట్ మెంబర్షిప్. ఎవరైనా సరే సేమ్ రైట్ ఇంట్లో కాకున్న వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది. రేపటి నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీస్ తోటి కానీ వచ్చి ఎంజాయ్ చేయడానికి ఫ్రీ మెంబర్షిప్ కూడా ప్లాట్కున్న వాళ్ళకి ఉంటుంది. పీస్ఫుల్ అండ్ పొల్యూషన్ ఫ్రీ లొకేషన్. ప్రశాంతంగా ఉంది, పొల్యూషన్ లేదు. స్పాట్ రిజిస్ట్రేషన్. కస్టమర్ ఈరోజు పేమెంట్ చేశాడా, రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లొకేషన్ హైలైట్ వచ్చేసి 3 minutes డ్రైవ్ ఫ్రమ్ వీరాచల శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ జీడికల్. 4 minutes డ్రైవ్ ఫ్రమ్ కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్. 5 minutes డ్రైవ్ ఫ్రమ్ ప్రపోజల్ ఆనేరు ఇండస్ట్రియల్ పార్క్. 8 minutes డ్రైవ్ ఫ్రమ్ వరంగల్ హైవే
6.6 km డిస్టెన్స్ ఉంది కదా, హైవేనే కదా అది. 8 minutes drive. 9 minutes drive from Alir railway station. 9 minutes drive from Alir bus stand. 10 minutes drive to regional ring road. 30 minutes drive from the world famous Kolanpaka Jain temple. Alir నుంచి మనం 2 hours మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళే రోడ్ అంటాం. సిద్దిపేట మళ్ళీ హైదరాబాద్ రోడ్ కలుస్తుంది. సో జైన్ టెంపుల్ కూడా 13 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు. 15 minutes drive from Gadadri temple. 20 minutes drive from Surendrapuri. 20 minutes drive from Pune town. 32 minutes drive from R Indian Medical Sciences. ఇది అండ్ CCMB. 45 minutes drive from Putpalli. ఇది ఒక ప్రాజెక్ట్కి సంబంధించింది మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ నువ్వు అడిగినందుకు ఇక్కడ గజాలు చెప్పినావు బేసిక్గా. అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత అవుతుంది దాని ప్రకారంగా ఇంటిగ్రేటర్ పెట్టడం చెప్తాను. ఇంకా ఏమి డౌట్స్ అశ్విని? లోన్స్ రావు దీనికి లోన్స్ అనేది ఉండవు. అది కూడా ఏంటంటే HMD అండ్ DTCకి వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఏదైతే సార్ 15 kilometers 20 kilometers మంచి డెవలప్మెంట్స్ ఏరియాలలోన తీసుకొని వర్క్ చేస్తారు. ఈ సిటీ సెంటర్ నాంపల్లి నుంచి 60 kilometers వరకు HMD లిమిట్స్ ఉంటాయి. HMD లిమిట్స్లో రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే HMD అప్రూవల్ తీసుకొని HMDA అప్రూవ్డ్ మెంబర్ తీసుకొని లేఅవుట్స్ అనేవి వేయగలుగుతుంది. అండ్ కొంచెం తక్కువ ఎకర్స్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటారు DTCP. దాంట్లో కూడా వాళ్ళు వెంచర్ చేసుకొని స్టాప్ వేసుకోవచ్చు. దీనికి అండ్ దీనికి మాత్రం మాకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ పుణ్యక్షేత్రం నుంచి ఎటు సైడ్ చూసినా కూడా ఒక 10 kilometers వరకు రెసిడెన్షియల్గా వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రకారంగా అక్కడ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA అప్రూవ్స్ ఉంటాయి. ఇది అండ్ ఈ మూడు కూడా పూర్తిగా గవర్నమెంట్ అప్రూవ్ లేఅవుట్స్. వీటికి బ్యాంకర్స్ నుంచి వచ్చి బ్యాంక్ లోన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దీని గురించి అండ్ గ్రామ పంచాయతీ గురించి నెక్స్ట్ సెషన్లో చెప్తాను. అర్థమవుతుందా? ఇది టోటల్గా ఓవరాల్గా ఇంకా ఏం డౌట్స్? ఇదైతే మీరు ఫస్ట్ మొత్తం టోటల్గా ప్రాసెస్ అయిపోయేంత వరకు ఓన్లీ మ్యాంగో మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేసి రేపటి క్లాస్ స్టార్ట్ చేయండి. మాకు జీపీ లేవు చెప్తాను, ఏమన్నా కూడా వస్తూ ఉంటాయి. కానీ అంత మొత్తం ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ ఒకసారి డౌట్స్ ఓవరాల్గా అడగండి. సరేనా మేడం? రైట్, థ్యాంక్స్.